Generative model for codex and agent AutoGPT. What is AI agent? Explain GPT. Differentiate Cortex and AutoGPT applications, advantages, limitations. వంటి ఇంట్రడక్షన్ పరిచయము. జనరేటివ్ ఏఐ మోడల్లో అనేవి కొత్త కంటెంట్ను ఆటోమేటికల్గా జనరేట్ చేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్. జనరేటివ్ ఏఐ మోడల్స్ అనేవి కొత్త కంటెంట్ను ఆటోమేటికల్గా జనరేట్ చేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్. ఇవి టెక్స్టు, ఇమేజెస్, ఆడియోస్, వీడియోస్, కంప్యూటర్స్ కోడ్ వంటి వివిధ రకాల కంటెంట్ను సృష్టించగలవు. వాటిలో జనరేటివ్ మోడల్ ఫర్ కోడ్ ప్రత్యేకంగా ప్రోగ్రామింగ్ కోడ్ను జనరేట్ చేయడానికి ఉపయోగపడతాయి. కోడెక్స్ అనేది న్యాచురల్ లాంగ్వేజ్ ఇన్స్ట్రక్షన్ను అర్థం చేసుకొని కంప్యూటర్ ప్రోగ్రామ్ కోడ్ జనరేట్ చేయగల మోడల్కు ప్రసిద్ధ ఉదాహరణ. కోడెక్స్ అనేది న్యాచురల్ లాంగ్వేజ్ ఇన్స్ట్రక్షన్ను అర్థం చేసుకొని కంప్యూటర్ ప్రోగ్రామ్స్ కోడ్ జనరేట్ చేయగల మోడల్కు ప్రసిద్ధ ఉదాహరణ. ఏఐ ఏజెంట్ మాత్రం కేవలం ఆన్సర్ ఇవ్వడం కాకుండా ఒక గోల్ను అచీవ్ చేయడానికి ప్లానింగ్, రీజనింగ్, టూల్ యూసేజ్ మరియు మల్టిపుల్ యాక్షన్స్ చేయగల సిస్టమ్. అంటే ఇది ఏఐ ఏజెంట్ మాత్రం కేవలం ఆన్సర్ ఇవ్వడమే కాకుండా ఒక గోల్ అచీవ్ చేయడానికి ప్లానింగ్, రీజనింగ్, టూల్ యూసేజ్, మల్టిపుల్ అప్లికేషన్స్ చేయగల సిస్టమ్. ఆటో జీపీటీ అంటే ఏజెంటిక్ సిస్టమ్స్ ఈ కాన్సెప్ట్కు ఉదాహరణ చెప్పొచ్చు. ఆటో జీపీటీ అనేది జనరేటివ్ మోడల్ ఫర్ కోడ్. డెఫినేషన్: జనరేటివ్ మోడల్ ఫర్ కోడ్ అనేవి న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాంప్ట్ లేదా ఎగ్జిస్టింగ్ కోడ్ ఆధారంగా కొత్త కంప్యూటర్ కోడ్ను జనరేట్, కంప్లీట్, మోడిఫై లేదా ఎక్స్ప్లెయిన్ చేయగల ఏఐ మోడల్. సులభంగా చెప్పాలంటే మనం ఇంగ్లీష్లో ఏం కావాలో చెబితే ఏఐ దానికి సంబంధించిన ప్రోగ్రామింగ్ కోడ్ రాస్తుంది. ఎగ్జాంపుల్: యూజర్ రైట్ పైథాన్ ప్రోగ్రామ్ టు క్యాలిక్యులేట్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నెంబర్. అప్పుడు కోడ్ ఇట్లా వస్తుంది: డెఫ్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎన్. If n is equal to 0, return 1. Return n star factorial n minus 1. అంటే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ కోడ్ కన్వర్షన్ జరుగుతుంది. కోడెక్స్ అనేది ప్రోగ్రామింగ్ రిలేటెడ్ టాస్క్ కోసం రూపొందించబడిన జనరేటివ్ ఏఐ మోడల్ ఫ్యామిలీ కాన్సెప్ట్. ఇది న్యాచురల్ లాంగ్వేజ్ మరియు ఎగ్జిస్టింగ్ సోర్స్ కోడ్ ప్యాటర్న్ను ఉపయోగించి ప్రోగ్రామ్ కోడ్ను జనరేట్ చేయగలదు. కోడెక్స్ బేసిక్ వర్కింగ్. యూజర్ ప్రాంప్ట్ నుంచి వస్తుంది న్యాచురల్ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్ వస్తుంది. నెక్స్ట్ కోడ్ జనరేషన్ మోడల్ వస్తుంది. నెక్స్ట్ జనరేటివ్ ప్రోగ్రామింగ్ వస్తుంది. ఉదాహరణకు క్రియేట్ ఏ పైథాన్ ఫంక్షన్ టు ఫైండ్ లార్జెస్ట్ నెంబర్ ఇన్ లిస్ట్. generated code. Definition: largest number. Return maximum number. కోడెక్స్ ఎలా పనిచేస్తుంది? ఇన్పుట్ ప్రాంప్ట్. యూజర్ తన రిక్వైర్మెంట్స్ న్యాచురల్ లాంగ్వేజ్లో ఇస్తాడు. ఉదాహరణకు క్రియేట్ జావా ప్రోగ్రామింగ్ టు స్టార్ట్ అన్ అరే. అండర్స్టాండ్ చేసుకొని మోడల్ యూజరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ యొక్క మీనింగ్ను మరియు ప్రోగ్రామింగ్ రిక్వైర్మెంట్ను అర్థం చేసుకుని కోడ్ జనరేషన్. మోడల్ ట్రైన్లో నేర్చుకున్న ప్రోగ్రామింగ్ ప్యాటర్న్ ఆధారంగా అప్రోప్రియేట్ కోడ్ జనరేట్ చేస్తుంది. స్టెప్ 4: అవుట్పుట్. జనరేట్ కోడ్ను ప్రోగ్రామర్ రివ్యూ చేసి ఉపయోగించవచ్చు. మోడిఫికేషన్. యూజర్ ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తే కోడ్ మోడిఫై చేయవచ్చు. కోడ్ను మోడిఫై చేయవచ్చు. యాడ్ ఎర్రర్ హ్యాండ్లింగ్.
మోడల్ ఎగ్జిస్టింగ్ కోడ్ను మార్చి ఎర్రర్ హ్యాండ్లింగ్ యాడ్ చేయగలం. అప్లికేషన్ ఆఫ్ కోడ్ జనరేటివ్ మోడల్. కోడ్ జనరేషన్ అంటే న్యాచురల్ లాంగ్వేజ్ డిస్క్రిప్షన్ మంచి కొత్త ప్రోగ్రామ్ జనరేట్ చేయవచ్చు. న్యాచురల్ లాంగ్వేజ్ డిస్క్రిప్షన్ను ఎన్ఎల్డి నుంచి కొత్త ప్రోగ్రామ్ జనరేట్ చేయవచ్చు. కోడ్ కంప్లీషన్. కంప్లీట్ ద కోడ్ ఆటోమేటికల్లీ కంప్లీట్ చేయవచ్చు. కోడ్ ట్రాన్స్లేషన్. ఒక ప్రోగ్రామ్ లాంగ్వేజ్ను నుంచి మరొక లాంగ్వేజ్కి మార్చవచ్చు. ఉదాహరణకు పైథాన్, జావా. కోడ్ ఎక్స్ప్లెనేషను. కాంప్లెక్స్ కోడ్ సింపుల్ న్యాచురల్ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. డీబగ్గింగ్. కోడ్లో ఉన్న ఎర్రర్స్ను ఐడెంటిఫై చేసి పాసిబుల్ కరెక్షన్ సజెస్ట్ చేయవచ్చు. కోడ్ రిఫాక్టరింగ్. కోడ్ రిఫాక్టరింగ్. ఎగ్జిస్టింగ్ కోడ్ను క్లీనర్గా, సింపుల్ మరియు మోర్ మెయింటైనబుల్గా మార్చవచ్చు. టెస్ట్ జనరేషన్. ప్రోగ్రామ్ కోసము టెస్ట్ కేసును జనరేట్ చేయవచ్చు. టెస్ట్ జనరేషను. ప్రోగ్రామ్ కోసం టెస్ట్ కేసును జనరేట్ చేయవచ్చు. డాక్యుమెంటేషను. కోడ్ కోసం కామెంట్స్ మరియు డాక్యుమెంటేషన్ జనరేట్ చేయవచ్చు. అడ్వాంటేజ్ ఆఫ్ జనరేటివ్ మోడల్ ఫర్ కోడ్. ఫాస్టర్ డెవలప్మెంట్. ప్రోగ్రామింగ్ టైం తగ్గుతుంది. ప్రొడక్టివిటీ ఇంప్రూవ్మెంట్. డెవలపర్ ఎక్కువ వర్క్ త్వరగా చేయగలరు. కోడ్ అసిస్టెంట్. ప్రోగ్రాంలో సజెషన్ వస్తుంది. లెర్నింగ్ సపోర్ట్. స్టూడెంట్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆటోమేషన్. రిపిటేటివ్ కోడింగ్ టాస్క్ ఆటోమేట్ చేయవచ్చు. మల్టిపుల్ లాంగ్వేజ్. డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కోడ్ జనరేట్ చేయగలదు. అన్లిమిటెడ్ లిమిటేషన్స్ ఆఫ్ కోడ్ జనరేషన్ మోడల్. కోడ్ జనరేషన్ మోడల్ పవర్ఫుల్ అయినప్పటికీ కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఇన్కరెక్ట్ కోడ్. కొన్ని సందర్భాల్లో స్టాటిస్టికల్ లేదా లాజికల్ ఇన్కరెక్ట్ కోడ్ జనరేట్ చేయవచ్చు. సెక్యూరిటీ ప్రాబ్లం. కోడ్లో సెక్యూరిటీ వనరబిలిటీ ఉండే అవకాశం ఉంటుంది. హెలసియేషన్. మోడల్ నాన్ ఎగ్జిస్టింగ్ లైబ్రేరియన్ ఫంక్షన్ లేదా ఏపీఐస్ను సజెస్ట్ చేయవచ్చు. కంటెంట్ లిమిటేషన్. చాలా పెద్ద సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ యొక్క కంప్లీట్ కాంటెక్స్ట్ అండర్స్టాండ్ చేయడం డిఫికల్టీ కావచ్చు. హ్యూమన్ వెరిఫికేషన్. జనరేటివ్ కోడ్ను డెవలప్, టెస్ట్ మరియు వెరిఫై చేయాలి. అందువల్ల ఏఐ జనరేటెడ్ కోడ్ షుడ్ నాట్ బి బ్లైండ్లీ ట్రస్టెడ్. ఏఐ ఏజెంట్ డెఫినేషన్. ఏఐ ఏజెంట్ అనేది ఒక గోల్ను అచీవ్ చేయడానికి ఎన్విరాన్మెంట్ను అబ్జర్వ్ చేసి, ఇన్ఫర్మేషన్ను ప్రాసెస్ చేసి, డెసిషన్ తీసుకొని యాక్షన్ పర్ఫార్మెన్స్ చేసే ఇంటెలిజెంట్ సిస్టమ్. సింపుల్గా చాట్బోట్ మన క్వశ్చన్ను ఆన్సర్ చేస్తుంది, కానీ ఏజెంట్ ఒక గోల్ ఇచ్చినప్పుడు దాన్ని కంప్లీట్ చేయడానికి వరుసగా యాక్షన్స్ తీసుకుంటుంది. ఏఐ ఏజెంట్ యొక్క బేసిక్ ఆర్కిటెక్చర్. గోల్, యూజర్ ఇన్స్ట్రక్షన్, అక్కడ నుంచి ప్లానింగ్ నుంచి రీసోర్సింగ్, నెక్స్ట్ టూల్ సెలెక్షన్, నెక్స్ట్ యాక్షన్, నెక్స్ట్ అబ్జర్వేషన్, నెక్స్ట్ ఎవాల్యుయేషన్, నెక్స్ట్ యాక్షన్. ఈ ప్రాసెస్ అవసరమైనంత వరకు రిపీట్ అవుతుంది. దీన్ని ఏజెంట్ లూప్ అని అర్థం చేసుకోవచ్చు. ఆటో జీపీటీ అనేది ఆటోనమస్ ఏజెంటిక్ ఏఐ సిస్టమ్ యొక్క ప్రసిద్ధ ఉదాహరణ. ఇది ఒక పెద్ద గోల్ను చిన్న టాస్క్గా విభజించి వాటిని వరుసగా ఎగ్జిక్యూట్ చేయడానికి లాంగ్వేజ్ మోడల్ మరియు టూల్ను ఉపయోగించే అప్రోచ్ చూపించింది. ఉదాహరణకు రీసెర్చ్ ఏ పర్టికులర్ మార్కెట్, ప్రిపేర్ రిపోర్ట్ అని గోల్ ఇస్తే, ఏజెంట్ కాన్సెప్చువల్లీ
గోల్ను అండర్స్టాండ్ చేసుకొని టాస్క్ని డివైడ్ చేస్తుంది, ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ చేస్తుంది, రిజల్ట్ అనాలిసిస్ చేస్తుంది, అవసరమైతే టూల్స్ ఉపయోగిస్తుంది, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఎవాల్యుయేట్ చేస్తుంది, ఫైనల్ అవుట్పుట్ తయారు చేస్తుంది. ఆటో జీపీటీ యొక్క మెయిన్ కాంపోనెంట్ గోల్. ఏజెంట్ ఏమి సాధించాలనేది గోల్. ఎల్ఎల్ఎం లార్జ్ లాంగ్వేజ్ మోడల్ రీజనింగ్ మరియు లాంగ్వేజ్ అండర్స్టాండింగ్ కోసం ఉపయోగించబడుతుంది. ప్లానింగ్ లార్జ్ గోల్ స్మాల్ టాస్క్గా డివైడ్ చేస్తుంది. మెమొరీ ప్రీవియస్ ఇన్ఫర్మేషన్ లేదా ఇంటర్మీడియట్ రిజల్ట్స్ రీటైన్ చేయడానికి మెమొరీ ఉపయోగపడుతుంది. ఫిఫ్త్ది టూల్స్. వెబ్ సెర్చ్, ఫైల్ హ్యాండ్లింగ్, కోడ్ ఎగ్జిక్యూషన్ వంటి ఎక్స్టర్నల్ టూల్స్ ఉపయోగించవచ్చు. రీజనింగ్ నెక్స్ట్ యాక్షన్ ఏమిటో నిర్ణయించడానికి రీజనింగ్ ఉపయోగిస్తుంది. ఫీడ్బ్యాక్ ఎవాల్యుయేషన్ చేసి యాక్షన్ రిజల్ట్స్ చూసి తదుపరి యాక్షన్ నిర్ణయిస్తుంది. ఎగ్జాంపుల్ ఆఫ్ ఏఐ ఏజెంట్. ఫైండింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సోలార్ ఎనర్జీ అండ్ ప్రిపేర్ ఎ సమ్మరీ. ఫైండింగ్ ఇమేజ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సోలార్ ఎనర్జీ అండ్ ప్రిపేర్ సమ్మరీ. ఏజెంట్ ప్రాసెస్. గోల్ సోలార్ ఎనర్జీ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలి, దాని నుంచి ప్లాన్ చేయాలంటే సోర్స్ ఐడెంటిటీ కావాలి, ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలి, ఇంపార్టెంట్ పాయింట్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి, సమ్మరీ ప్రిపేర్ చేయాలి, దాని నుంచి టూల్ యూజ్ చేయాలి, సర్చ్ టూల్ ఉపయోగించుకోవచ్చు, దాని నుంచి రీజనింగ్ తీసుకురావాలి, రిలవెంట్ ఇన్ఫర్మేషన్ సెలెక్ట్ చేస్తుంది, జనరేట్ చేస్తుంది, ఫైనల్ సమ్మరీ తయారు చేస్తుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏజెంట్ యొక్క సిగ్నల్ రెస్పాన్స్ ఇవ్వడం మాత్రమే కాదు, గోల్ కంప్లీట్ చేయడానికి మల్టిపుల్ స్టెప్స్ పర్ఫామ్ చేస్తుంది. కోడెక్స్ జీపీటీ. కోడెక్స్ వర్సెస్ ఆటో జీపీటీ. ఫ్యూచర్ మెయిన్ పర్పస్ కోడెక్స్ అనేది కోడ్ జనరేటివ్ మోడల్, అంటే కోడ్ జనరేట్ చేస్తుంది. ఆటో జీపీటీ ఏజెంట్ ఏంటంటే గోల్ ఓరియంటెడ్ టాస్క్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇక్కడ ఇన్పుట్లో ప్రోగ్రామింగ్ ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం కోడెక్స్కి. ఇక్కడ ఇన్పుట్లో ఏమి ఇస్తామంటే ఆటో జీపీటీకి హై లెవెల్ గోల్ ఇస్తున్నాం, ఇక్కడ అవుట్పుట్లో కోడ్ తీసుకుంటున్నాం, యాక్షన్ ఫైనల్ రిజల్ట్స్ వస్తుంది మనకేమో దేంట్లో ఆటో జీపీటీ ఏజెంట్లో. నెక్స్ట్ ప్లానింగ్. కోడెక్స్లో యూజువల్లీ లిమిటెడ్ ఉంటుంది ప్లానింగ్ అనేది. ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఉంటుంది ఆటో జీపీటీ ఏజెంట్లో, ఏఐ ఏజెంట్లో. నెక్స్ట్ టూల్ యూసేజ్ మే బీ ఇంటిగ్రేటెడ్ ఇన్ ది కోడెక్స్లో. నెక్స్ట్ ఆటో జీపీటీలో సెంట్రల్ టు మెనీ ఏజెంట్ సిస్టమ్స్ ఉంటుంది. అటానమీ రిలేటివ్లీ లోయర్ ఉంటుంది దీంట్లో కోడెక్స్లో. ఇక్కడ దీంట్లో ఆటో జీపీటీలో హయ్యర్ ఉంటుంది అటానమీ. మోడల్ కాంటెక్స్ట్ డిపెండెంట్, ఇది మోడల్ కంటే డిపెండెంట్ అవుతుంది దీంట్లో ఆటో జీపీటీ కోడెక్స్లో. నెక్స్ట్ ఆఫన్ ఎక్స్ప్లిసిట్ మెమొరీ ఉంటుంది దేనికి, ఇది ఏజెంట్ ఆటో జీపీటీ ఏజెంట్కి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ జనరేట్ పైథాన్ ప్రోగ్రామ్ అంటే జనరేట్ చేస్తుంది. రీసెర్చ్ అండ్ కంప్లీట్ మల్టీ టెస్ట్ టాస్క్ ఎలా జరుగుతుంది అసలు. ఈజీ డిఫరెన్స్ కోడ్ రాయి, ఏఐ ఏజెంట్ ఈ పని కంప్లీట్ చెయ్యి. ఎగ్జామ్లో గుర్తెచ్చుకోవడానికి చాలా ఈజీ పాయింట్స్. రిలేషన్షిప్ బిట్వీన్ కోడెక్స్ అండ్ ఏఐ ఏజెంట్ రెండు సపరేట్ కాన్సెప్ట్స్ అయినప్పటికీ కలిసి కూడా పనిచేయగలవు. ఏఐ ఏజెంట్ ఒక టాస్క్లో ప్రోగ్రామింగ్ అవసరమైనప్పుడు కోడ్ జనరేషన్ మోడల్ను ఉపయోగించవచ్చు. ఉదాహరణకు ఏజెంట్ ప్రాబ్లం అండర్స్టాండ్ చేస్తుంది, ప్లాన్ చేస్తుంది, కోడ్ జనరేటర్ మోడల్ను కాల్ చేస్తుంది, కోడ్ జనరేట్ చేస్తుంది, కోడెక్స్ ఎగ్జిక్యూట్ టెస్ట్ చేస్తుంది, ఎర్రర్ వస్తే కోడ్ మాడిఫై చేస్తుంది, ఫైనల్ రిజల్ట్ వస్తుంది. అందువల్ల కోడ్
Generative models can act as a com- component inside the AI agent system. Advantages of AI agent automation. Complex multiple steps task automate చేయవచ్చు. గోల్ ఓరియంటెడ్ ఆపరేషన్స్. యూజర్ ప్రతి చిన్న స్టెప్ను చెప్పాల్సిన అవసరం తగ్గుతుంది. టూల్ ఇంటిగ్రేషన్. ఎక్స్టర్నల్ టూల్ మరియు ఏపీఐస్ను ఉపయోగించగలవు. ప్లానింగ్. లార్జ్ టాస్క్ను స్మాలర్ టాస్క్గా డివైడ్ చేయగలవు. ప్రొడక్టివిటీ. రిపిటేటివ్ మరియు కాంప్లెక్స్ వర్క్ఫ్లోలో ప్రొడక్టివిటీ పెంచవచ్చు. లిమిటేషన్స్ ఆఫ్ ఏఐ ఏజెంట్. ఎర్రర్స్. ఏజెంట్ తప్పు డెసిషన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ రెండవది హెలోసినేషన్. రాంగ్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. కాస్ట్. మల్టిపుల్ మోడల్ కాల్స్ మరియు టూల్ కాల్స్ వల్ల కాంపిటీషనల్ కాస్ట్ పెరుగుతుంది. మల్టిపుల్ మోడల్ కాల్స్ మరియు టూల్ కాల్స్ వల్ల కాంపిటీషనల్ కాస్ట్ పెరుగుతుంది. సెక్యూరిటీ. ఎక్స్టర్నల్ టూల్ ఉపయోగించినప్పుడు సెక్యూరిటీ తీసుకురావచ్చు. ల్యాక్ ఆఫ్ రిలయబిలిటీ. ఏజెంట్ ప్రతి సిచ్యువేషన్లోనూ కరెక్ట్ సీక్వెన్స్ యాక్షన్ తీసుకుంటుందని గ్యారంటీ లేదు. హ్యూమన్ సూపర్వైజన్. ఇంపార్టెంట్ టాస్క్లో హ్యూమన్ మానిటరింగ్ అవసరం. అప్లికేషన్. జనరేటివ్ కోడ్ మెటీరియల్ మరియు ఏఐ ఏజెంట్ అనేది అప్లికేషన్స్ ఉన్నాయి. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, కోడ్ జనరేషన్స్, డీబగ్గింగు, కోడ్ టెస్టింగు, రీసెర్చ్ అసిస్టెన్సు, డేటా అనాలిసిస్, టాస్క్ ఆటోమేషను, కస్టమర్ సపోర్టు, కాంటాక్ట్ జనరేషను, వర్క్ఫ్లో ఆటోమేషను, ప్రోగ్రామింగ్ ఎడ్యుకేషను, సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్. ఇంపార్టెంట్ ఎగ్జామ్ కంక్లూజన్. జనరేటివ్ ఏఐ మోడల్ ఫర్ కోడ్ ప్రోగ్రామింగ్ టాస్క్ను ఆటోమేట్ చేయడం ముఖ్యమైన రోల్ ప్లే చేస్తాయి. కోడెక్స్ వంటి మోడల్స్ న్యాచురల్ లాంగ్వేజ్ ఇన్స్ట్రక్షన్ నుంచి కోడ్ జనరేషను, కంప్లీషను, ట్రాన్స్లేషను, ఎక్స్ప్లెనేషను మరియు డీబగ్గింగ్ వంటి టెస్టుల్లో సహాయపడుతుంది. ఏఐ ఏజెంట్ దానికంటే ఒక స్టెప్ ఫర్దర్ వెళ్ళి హై లెవెల్ గోల్స్ను అండర్స్టాండ్ చేసి ప్లానింగ్, రీజనింగ్, మెమొరీ మరియు టూల్స్ ఉపయోగిస్తూ మల్టిపుల్ యాక్షన్స్ పర్ఫామ్ చేస్తాయి. ఆటోజీపీటీ, అటానమస్ ఆర్ ఏజెంట్ ఏఐ అప్రోచెస్ ఒక వెల్ నోన్ ఎగ్జాంపుల్. అందువల్ల కోడ్ జనరేటివ్ మోడల్ మెయిన్లీ హెల్ప్స్ టు generating and manipulating code, whereas AI agent focus on autonomously computing goal-oriented multi-step tasks. ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ వచ్చినా ఈ స్ట్రక్చర్ రాసి పెట్టుకోండి. డెఫినేషన్, ఆర్కిటెక్చర్ ఆఫ్ వర్కింగ్, కోడెక్స్, అప్లికేషన్స్, అడ్వాంటేజెస్, లిమిటేషన్స్, ఏజెంట్, ఆటో జీపీటీ, కోడెక్స్ ప్లస్ వర్సెస్ ఆటో జీపీటీ, అప్లికేషన్, కంక్లూజన్. మార్క్ క్వశ్చన్స్ అయితే 2 మార్క్స్ క్వశ్చన్ డెఫినేషన్ ఆఫ్ 1 ఎగ్జాంపుల్ చాలు. 5/6 క్వశ్చన్. ఫుల్ ఆన్సర్ పై స్ట్రక్చర్ రాసుకోండి ఒక లైన్లో. కోడెక్స్ జనరేట్స్ కోడ్ ఫ్రమ్ ద ఇన్స్ట్రక్షన్ ఆటో జీపీటీ స్టైల్ ఏఐ ఏజెంట్ యూజెస్ రీజనింగ్, ప్లానింగ్, మెమొరీ, టూల్స్, అకాంప్లిష్ మల్టీ స్టెప్ గోల్స్.